ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తాను. పిల్లరా ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు అనేక దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపమటి దినాన్ని చూడగలిగాను. అంతే నా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని కనపరుస్తున్నాను, మిమ్మల్ని మహిమపరుస్తాను. పాడుకుంటూ పాటల్లో మీరు ఉండండి, ఆరాధనలో వాక్యపరిచయలు మీరు వచ్చి మీ నామాన్ని కనపరచుకోండి. యేసు నామంలో ఆటంకాలన్నీ తొలగించి మీ నామాన్ని అనేకులు దీవించబడడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థన పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. వలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరు కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి దేవుని నామమున స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యోగ్యుడు, ఆయన యోగ్యుడు, ఆయన అర్హుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడివి. నీ వంటి వారు లేరయ్యా, నీ వంటి వారు లేరయ్యా. నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా. వందనాలు వేసాయా, నీకు వందనాలు వేసాయా, నీకు స్తోత్రాలు వేసాయా, కృతజ్ఞతాస్తుతులు వేసాయా. మహిమ ఘనత ప్రభావం గరుహుడా, స్తుతిగీతాలకు పాత్రుడా, యోగ్యుడా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ప్రార్థన చేసుకో. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. ప్రేమగల తండ్రివి, కృపగల తండ్రి నాయన. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. స్తుతి ఆరాధన దిగి వచ్చారయ్యా, స్తుతి ఆరాధన మీరు ఉన్నారు ప్రభు, నీకు వందనాలయ్యా. అయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు. నిత్యముగా మీరు మా మధ్యలో వచ్చారయ్యా, నీకు వందనాలయ్యా. స్తుతులు, స్తోత్రాలు. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డను పడకుండా చేయండి ప్రభా. అలాగే యవనస్తుల ప్రభా నాయన తండ్రి, నాయన హృదయాలు నాయన పశ్చాత్తాపం దయచేయండి, ఉజ్జీవం దయచేయండి. వారిలో పశ్చాత్తాపం కలుగజేయవాడా, ఉజ్జీవం కలుగజేయవాడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మనం స్తుతిస్తున్నాం.
సేవకులు ఎక్కువ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వాళ్ళ గృహాల గుడాలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మంటి వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మంటి వారి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. అందుని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, మీరు మా మధ్యలో ఉన్నారేసయ్యా తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా నీకు వందనాలు. అలాగే ప్రభా తండ్రి, బంధువులు స్నేహితులు దర్శించమడు తాకమని అడుగుతున్నాను నీకు వందనాలు. వారితో మీరు మాట్లాడండి అయ్యా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీకు దాసుని అభిషేకించి వాడుకోండి. వాక్య జ్ఞానము ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని తాకండి అయ్యా. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నీ దాసుని వాడుకుంటున్నారయ్యా. నీకు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నీ దాసుడు మీరు తోడై ఉన్నారయ్యా. అనేక ప్రాంతాల్లో దేశ విదేశ నలుమూల ప్రాంతాల్లో నీ దాసుని వాడుకోండి ప్రభా. ప్రార్థనాత్మతోనూ వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపి అభిషేకించి వాడుకోండి అయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీ రాకడ చాలా సమీపం ఉందయ్యా. నీ రాకడ కొరకు మేము సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యంతో మమ్మల్ని బ్రతికిస్తున్నాం. మీ కృపేత నీ కృపేతకు వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా ఉంటుంది సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా. మమ్మల్ని స్వస్థపరచండి. యెహోవా రాఫాగా ఉన్న దేవుడు అయ్యా నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఉంటే ప్రభా వారిని దర్శించండి ప్రభా తండ్రి. ఎవరైనా నిరాశ నిస్పృహలో ఉంటే వారిని దర్శించండి అయ్యా. వారితో మాట్లాడిన ప్రభా నీకు వందనాలు తండ్రి. నేను ఏ బిడ్డని విడిచిపెట్టద్దయ్యా. ప్రతి కుటుంబాన్ని దర్శించి వారి సమస్యల్లో వారి నాయన ఇబ్బందుల్లో మీరు వారికి తోడై నడిపించమని అడుగుతున్నాను. సహాయం చేయండి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అలాగే మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలన్నీ జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి. మా గృహాలను ప్రకాశింపచేసి నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను. శనివారం ఉపాస ప్రార్థన, ఈ శనివారం ఉపాస ప్రార్థనలో మీరు ఉన్నారు. జరగబోయే ఆరాధనలో ప్రభా తండ్రి ప్రతి మందిరంలో ఆరాధన చక్కగా జరగాలి నాయన. కొడవట్ల ఆరాధనలో మీరు ఉండండి, గాజోక ఆరాధనలో మీరు ఉండండి, సంఘం సహవాస ఆరాధనలో మీరు ఉండండి అయ్యా. నీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరచుకోండి. మంచి వాతావరణం దయచేయండి తండ్రి, శ్రేష్టమైన వాతావరణం దయచేయండి. అలాగే స్నామంలో పేద బిడ్డలకు సదుపాయాలు కలిగజేయండి నాయన. చల్లటి వాతావరణం దయచేయండి. ఈ స్నామంలో అడుగుచున్నాను పేద బిడ్డలు ఎవరు ప్రభు వారికి సహాయం చేస్తారు. కేవలం నీ కృప తప్ప నాయన వారికి ఎవరు సహాయం చేయరు నాయన. ఎవరికి మంచి సదుపాయాలు, చల్లటి వాతావరణం దయచేయండి. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని ఇచ్చేస్తున్నాం. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. అలాగే ప్రభు ఈ జూన్ నెలంతా మీ నామాన్ని ఇచ్చేస్తాం, మీ నామాన్ని కనపరుస్తాం. ఈ జూన్ నెలలో ప్రభు మీ నామాన్ని ఇచ్చేస్తూ మీ నామాన్ని కనపరిచే కృప ధన్యత మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో ప్రభు నీ సన్నిధి, నీ ఆత్మని కుమ్మరించండి. ప్రతి కుటుంబంలో ప్రభు ప్రతి ఒక్కరూ నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తాను. అందరూ ప్రభు నేను ఆరాధిస్తూ ప్రభు నేను కొనియాడుతూ నేను కనపరుస్తూ నేను హెచ్చిస్తూ నీ నామాన్ని ప్రభు అన్ని నామముల కంటే పైనామం యేసునామం, అన్ని నామముల కంటే ఆయన ఉన్నతమైన నామం యేసునామం అంటూ ప్రభు మేమందరం నిన్ను స్తుతించాలయ్యా. మేమందరం నిన్ను ఆరాధించాలి. నీకు వందనాలు. ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోండి. ప్రతి చీకటిని బంధించి ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. పడిద్ర శత్రులు అయిపరచుకున్నారు. ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మలు బంధిస్తున్నాం. సాతాను కట్టిన గోడలని మీరు కోల్చండి అయ్యా. పడిద్ర శత్రులు అయిపరచుకున్నాడు. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని ఇచ్చిస్తూ ఈ ప్రార్థన మీ సన్నిధి చేర్చుకున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు. ప్రియులారా, బాగున్నారా? ప్రైజ్ గాడ్. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపించండి, మీకు ప్రార్థన చేస్తాం. మీరు ఆశీర్వదించబడితే మీ సాక్ష్యాలు కూడా మాకు పంచుకోండి. మీతో పాటు మేము ప్రభువుని స్తుతిస్తాం. ప్రైజ్ లార్డ్. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 4:13 నన్ను బలపరచువా అని అందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకుని 12వ వచనం దేన స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలో సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను.
నన్ను బలపరచువాని అందే నేను సమస్త నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను. పిల్లలు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సేవ పరిచయలోకి వచ్చిన తర్వాత సంపన్న స్థితి, దీనస్థితి, ఆకలి, సమృద్ధి, నిద్ర కలిగి ఉండటం, నిద్ర లేమి, ఇలా చాలా రకరకాలుగా చాలా ఇబ్బందులు పడుతూ లేస్తూ శ్రమ పడుతూ కష్టపడుతూ ప్రభు కొరకు ప్రయాసపడుతూ అన్ని విడిచిపెట్టేసి తనకి ఏమేమి లాభకరంలో ఉన్నావో అవన్నీ క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకొని నేను నా ప్రభు కొరకు జీవించాలి, నేను సిలువను మొయ్యాలి, నాకు దేవుడిచ్చిన ఈ చిన్న జీవితంలో అనేక ఆత్మను సంపాదించాలి, అనేక మందికి సువార్తను ప్రకటించాలన్న ధ్యేయంతో సేవ పరిచయంలో ముందుకెళ్తున్న పౌలు గారు మాట చెప్తున్నాడు, నేను అన్నీ చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఆ ఒక్క మాట అనలేదు, దానికి ముందు ఏమన్నాడంటే నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు, నాకు తోడై ఉండే దేవుడు ఉన్నాడు. నీకు సంకల్పం ఉంటే, నీకు ఆశయం ఉంటే, నీకు ఆశ ఉంటే తప్పకుండా దేవుడే ఏర్పాట్లు చేస్తాడు. వే దేర్ ఇస్ విజన్ దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ అన్నాడు. ఎక్కడైతే దర్శనం ఉంటుందో, ఎక్కడైతే ఆసక్తి ఉంటుందో అక్కడ అన్ని ఏర్పాట్లు ప్రభు చేస్తాడు. అన్ని ఏర్పాట్లు ప్రభు చేస్తాడు. ఈరోజు వీ నీడ్ టు హ్యావ్ సచ్ ఎ యాటిట్యూడ్. అలాంటి మనస్తత్వం, స్వభావం మనం కలిగి ఉండాలి. రోషం కలిగిన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేసావా? దేవుని కొరకు, సంఘం కొరకు, దేవుని పరిచర్య నిమిత్తం, సేవ కొరకు. హ్యావ్ యూ డన్ ఎనీథింగ్ ఫర్ ద లార్డ్స్ సేక్, ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, ఫర్ ద చర్చ్? హ్యావ్ యూ డన్ ఎనీథింగ్? ప్రభు కొరకు నువ్వు ఏదైనా చేసావా? పరలోకం ముందు మీ ధనం కూర్చుకొనుడి అన్నాడు కదా. అంటే ఏమనుకున్నారు? ప్రభు కొరకు ఇక్కడ మనం ఖర్చు పెట్టి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో పేదలను కనికరించి సంఘంలో మరి ఆహారం ఉండినట్లుగా, అందుకన్నారు కదా నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా అన్నాడు ప్రభు. అదే బాగు ఎందుకు తేవాలి? మందిరంలో ఆహారం ఉండటానికి. సేవకుడు, యాజకులు, ప్రధాన యాజకులు, పరిచారకులు, వారందరూ పరిచయం చేయాలి. వాళ్ళకి ఆహారం కావాలి. పేదలు వస్తారు చాలామంది, రకరకాల వాళ్ళందరికీ ఆహారం పెట్టాలి. అక్కడ అన్ని ఏర్పాట్లు. ఈ దినాల్లో ప్రతి ఒక్కడు, మైక్ ఉన్న ప్రతి ఒక్కడు, యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కడు దశం భాగం కోసమే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎందుకు కష్టం వచ్చిందో, దేవుని బిడ్డలు రక్షణ పొందడం, దేవుని బిడ్డలు మందిరానికి ఇస్తుంటే వీళ్ళకి ఎందుకు కష్టం వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. కడుపు మంట అంటారు దాన్ని, కడుపు మంట. అసలు అనవసరం సబ్జెక్ట్. క్రిస్టియానిటీలో ఉన్న ఒక ఇంటర్నల్ విషయం అది. ప్రభు ఇమ్మన్నాడు, దశంభాగం మందిరంలో చెల్లించు అన్నారు ప్రభు. చెల్లిస్తే పట్టజాలం దుస్తారని దీవులను ఇస్తానన్నాడు. నమ్మిన వారు ఇస్తారు, పొందుకుంటున్నారు. నమ్మలేని సంగతి పక్కన పెట్టండి. ఈ సంగతి వాళ్ళకి ఎందుకంట? అది నా ప్రశ్న. వాళ్ళకి ఎందుకు కడుపుమంట? సరే, ఇది వేరే పక్కన పెడితే, మందిరం కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు, ప్రభువు కొరకు, దేవుని సేవకుల కొరకు నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా? నన్ను బలపరచువాని యందు నన్ను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. అసాధారణమైన కార్యాలు. పౌలు శీలలు వారట పరిచయం చేసుకుంటూ వెళ్తుంటారట. అందరూ అంటున్నారంట, భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారన్నారు. అదినాల్లో రాజులు, అదినాల్లో కింగ్డమ్స్ షేక్ అయిపోయాయి. పిల్లరా, పౌలు గారు, పేతురు గారు కానీ, శిష్యులు కానీ ఆ దినాల్లో పరిచర్య నిమిత్తం వెళ్తున్నప్పుడు దెయ్యాలు గడగడలాడాయి. పిల్లరా, రాజులు ఉనికారు, అనేకులు రక్షించబడ్డారు, వేల కొలదిగా రక్షించబడ్డారు. See, thousands of people are coming to the Lord.
కార్యాలు. పేతురు గారు పిల్లరా మరి వెళ్తున్నప్పుడు ఆయన నీడపడినప్పుడు, ఆయన నీడపడితే బెడ్ మీద ఉన్నవాడు లేచి కూర్చున్నాడట. సీదా అభిషేకం పవర్ అంతుంది ఆయన, దేవుని ప్రభావం. దేవుడు ఆయన అలా నిలబెట్టాడు. ఆయన అపోస్తలుడు పౌలు గారి యొక్క మరి నడుకట్లు, లేకపోతే హ్యాండ్ కర్చీఫ్స్, చేతి రుమాలు, అవి ఎవరైనా తాకితే వారు స్వస్థత పొందేవారట. పుట్టి కుంటువాడు దిగ్గురు లేచి గంతులేశాడు. పుట్టి గుడ్డువాడు కళ్ళు తెరవబడ్డాడు. పక్షవాయువు గలవారు లేచి నిలబడ్డారు. చనిపోయిన వారు సైతం లేచి సజీవులుగా ఉన్నారు. గొప్ప కార్యాలు, మామూలు కార్యాలు కాదు. పౌలు గారు ప్రభు తన దాసుల ద్వారా వాక్యంలో ఆ రోజు చేసాడు ప్రభు, ఈ రోజు కూడా చేస్తున్నాడు. బలపరచువాడు, మనం బలపరచువాడు. హూ స్ట్రెంగ్థెన్స్ యు, ఈజ్ రెడీ టు స్ట్రెంగ్థెన్స్ యు. నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని కార్యాలు చేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావు, మనం సిద్ధంగా ఉన్నాము. ఆర్ వి రెడీ? ఈ దినాల్లో ఆది అపోస్తల దినాలు జరిగిన కార్యాలు ఈ దినాల్లో కూడా జరగాలి. అప్పుడే అనేక మంది రక్షించబడతారు, అనేక మంది వస్తారు. లైవ్ మిరకల్స్ ప్రభు జరిగించినప్పుడు ప్రభు సిద్ధంగా ఉన్నాడు, మనం సిద్ధంగా లేవు. ఈ తరం సిద్ధంగా ఉందని నేను అనుకోవట్లేదు. ఈ తరంలో చాలా మంది సిద్ధంగా లేరు. నిన్ను బలపరుస్తాడు ఆయన, బలహీనం బలపరుస్తాడు ఆయన. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తాడు ఆయన, వాడుకుంటాడు. పెంట కొప్పుల మీద వారు లేవనెత్తాడు. ఏ అడ్రస్ లేని వాళ్ళకి ప్రభు గొప్ప ఘనత ఇస్తాడు ఆయన. నెత్తివాడైన మోషేను వాడుకున్నాడు, పొట్టువాడైన పౌలును వాడుకున్నాడు, చిన్నవాడైన పేతురును వాడుకున్నాడు. అదే బలహీనులు బలపరిచాడు. తలా తోక లేని హన్న కుమారుడు శామ్యూల్ తీసుకొచ్చి ప్రాప్తం చేశాడు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న బెత్లెహేంలో ఉన్న యెషయా యొక్క 8వ కుమారుని తీసుకొచ్చి తన ప్రజలకు ఇజ్రాయెల్ దేశానికి రాజును చేశాడు. సి వాట్ ఈస్ ద ప్లాన్, వాట్ ఈస్ ద మోటో, వాట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్. ఖచ్చితంగా నీ మీద ఆయన కలుదృష్టి ఉంది. నేను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని నన్ను బలపరచు ఆయన, నన్ను వాడుకో తండ్రి అని నువ్వు ఆశపడినప్పుడు నిన్ను బలపరిచి నిన్ను వాడుకుంటాడు. నువ్వు సమస్తమును చేయగలవు ప్రభు కొరకు. దేవుని వాక్యంలో మనం అనేక ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. పిల్లరా, తిష్బీడని ఏలియా, పిల్లరా, షాపాతు కుమారుడని ఎలీషా వాడుకున్నాడు దేవుడు. విగ్రహారాధికుడు అబ్రహాముని తీసుకొచ్చి అనేక జనములకు తండ్రిగా చేశాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. నేను బలపరచువాడు నీ దేవుడే. ఈజ్ రెడీ టు స్ట్రెంగ్థెన్ యు. నేను బలపరచడానికి, నేను స్థిరపరచడానికి, ఈ మధ్య పాట వచ్చింది స్థిరపరచువాడు అని, చాలా వైరల్ అయిపోయింది. స్థిరపరచువాడు ఆయనే, నిన్ను బలపరచువాడు ఆయనే, నిన్ను నిలవబెట్టేవాడు ఆయనే, నిన్ను ఘనపరచువాడు ఆయనే, నిన్ను వాడుకునేవాడు ఆయనే, నీ ద్వారా గొప్ప కార్యాలు చేసేవాడు ఆయనే. మిద్యానీయులకు భయపడి గిద్యోను గానుగ చోటను గోధుమలు తొలగొట్టుకుంటున్నాడు. మిద్యానీయులకు భయపడి యెహోవాతో అక్కడ నిలబడి, పిల్లరా, పరాక్రమ గల బలాఢ్యుడా గిద్యోను కమ్ హియర్ అంటే ఆశ్చర్యపోతాడు. నేను పరాక్రమం గల బలాఢ్యుడు బాబు అనుకుంటున్నాడు. నిజంగా పరాక్రమం గల బలాఢ్యుడు కాదు, పిరికివాడు, భయస్తుడే. కానీ అలాంటి వాడిని పరాక్రమం గల బలాఢ్యుడిగా చేసాడు దేవుడు. మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలు నేను విడిపిస్తాను నీ ద్వారా. నేను నీకు తోడై ఉన్నాను అంటే, నువ్వు మాకు తోడై ఉంటే ఏటి బాధ ఈ మిద్యానీయులతో, ఏటి మాకు ఈ శోధన శ్రమ అని ప్రభు తిరిగి ప్రశ్నిస్తున్నాడు. నువ్వు గోధుమలు ఎలా తొల్లగొట్టావో అలాగే మిద్యానీయులు కూడా తొల్లగొడతావు నువ్వు అన్నాడు దేవుడు. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అనే ఆ సేయింగ్ అక్కడే పుట్టింది. మామూలుగా చేయలేదు యుద్ధం. గిద్యోను ఉతికి పారేశాడు అందరినీ, ఎగగొట్టాడు, ఎంత తొల్లగొట్టాడు. మామూలు దేవుడు చెప్పినట్టుగా గోధుమలు తొల్లగొట్టినట్టు మిద్యానీయుల్ని. గిద్యోను 40 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉందంటాడు. ఆ మాట చూడండి ఎంత బాగుంటుంది.
40 సంవత్సరాలట గిద్యోను దినాలట దేశం నెమ్మదిగా ఉన్నట్ట. 8వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం 8:28 మిద్యానీయులు ఇజ్రాయేల్ ఎదుట అంపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయేది. శత్రువుల తలలు ఎత్తుకోలేకపోయారట, తలలు దించేశాడు దేవుడా. గిద్యోను దినములలో దేశం 40 సంవత్సరం నిమ్మలముగా నుండి. దేశము 40 సంవత్సరాలు ఎలా ఉందట? నిమ్మలముగా. చదువునా? So Midian was subdued before the people of Israel. They raised their heads no more. The land had rest 40 years in the days of Gideon. Yes, Lord. The land had rest. 40 years in the 40 సంవత్సరాలు దేశంలో నెమ్మది, రెస్ట్ ఉన్నది, పీస్ ఉన్నట్టండి. గిద్యోను అలా వాడుకున్నాడు దేవుడు. బలహీనుడే గిద్యోను. మనషే గోత్రంలో ఎన్నిక లేని వాడిని. మనషే గోత్రం అంటే సాధారణంగా మనషే గోత్రం గురించి మనం మాట్లాడుకోం. మనషే గోత్రం, ఈ 12 గోత్రాల్లో మనషే గోత్రం ఉంది. అది ఒక ఎన్నిక లేని గోత్రంలో ఉంటుంది, కనబడుతుంది. కానీ అందులో నుంచి ఎన్నిక లేనివాడు బలమైన జనము మాట్లాడాడు. అలాగే గిద్యోను వాడుకున్నాడు. ఈ రాత్రి నువ్వు చెప్పగలగాలి, నేను గొప్ప కార్యాలు చేస్తాను, నన్ను బలపరచువాని యందు నేను గొప్ప కార్యాలు చేస్తాను. నన్ను బలపరుస్తాడు నా దేవుడు, నా పక్షంగా నిలబడినాడు, నేను గొప్ప కార్యాలు చేస్తాను. అలాంటి ఆ అనుభవాలు మనందరికీ ప్రభువు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నాయన, నీ దయకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభు మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను ప్రభు. అనేక మంది నాయన మాకు చూపించావు, చివరికి గిద్యోను కూడా చూపించావు ప్రభు. నాయన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, గంభీరమైన కార్యాలు, భీకర కార్యాలు జరిగించి దేవుడు, మమ్మల్ని వాడుకునే దేవుడు, గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని బలపరిచే దేవుడు. ఈ రాత్రి మాట్లాడుతున్న నీ బిడ్డలు బలపరచాలి ప్రభా. మానసికంగా నీరాశ, నైరాశ్యంలో వెళ్ళిపోయి బలహీనులైపోయి నేను పోరాడలేను, ఇక నేను నిలవబడలేను, నేను యుద్ధం చేయలేను, బెటర్ టు క్విట్ అన్నట్టుగా, ఇంకా వదిలేద్దాంలే అన్నట్టుగా బలహీనతలు ఉన్న వారిని బలపరచు తండ్రి. స్ట్రెంగ్థెన్ దెం, లార్డ్ రైజ్ దెం అప్. నిలబెట్టండి, బలపరచండి, వాడుకోండి, ఘనమైన కార్యాలు జరిగించండి. మీ కృపకి బిడ్డలు అప్పగిస్తున్నాను, నీ ప్రజల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే నడిపించి మీ నామాన్ని కనిపించుకోండి. యేసే శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుని యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానం, అభిషేకము, సహవాసం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. షలోమ్. రేపు సాయంకాలం 6:30కి గాజువాక ఆరాధన లైవ్లో వస్తుంది. మీరందరూ మాతో పాటు పాల్గొని పొందాలని కోరుతూ ముగిసిన. గాడ్ బ్లెస్ యు. షలోమ్. ప్రైజ్ లార్డ్.